अस्सलाम वालेकुम नाज़रीन, टाइम्स 24 न्यूज़ में आपका खैर मक़दम है। आइए तफसीलात पर नज़र डालते हैं। కొంచెం సైడ్ సైడ్ పని పని ముందర పని
వచ్చిండు ఆ గుళ్ళే పూజకు పోయింది. అరే ఇడికి రమ్మని వద్దా అందరు వెయిట్ చేస్తున్నారు. అదే మనం అన్ని ఇల్లే వస్తాయి. ఉన్నాడా ఇట్లా ఇక్కడ ఇంకున్నాడు. बाबू निकाल रहे हाथ निकाल। వెలిసిన అనంత పద్మనాభ స్వామి ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులైన స్పీకర్ గారికి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారికి, మన షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్ గారికి అండ్ వంశీచంద్ర రెడ్డి గారికి అందరికీ నమస్కారం. మీరు ఇక్కడికి రావడం చాలా సంతోషం. సంవత్సరం క్రితం ఈ గుడిని పునర్నిర్మించాలని ఆలోచించి అప్పటి నుంచి పనులు చేసి నిన్నట్లో పనులన్నీ కంప్లీట్ చేశాం. ఇది చాలా చాలా పవర్ఫుల్ అయిన స్థానం. అంటే ఈ అనంత పద్మనాభ స్వామి మన దేశంలోనే కాకుండా ఈవెన్ అబ్రాడ్లో కూడా అందరికీ ఓటెడ్ అయ్యారు. ఎందుకంటే అక్కడి నుంచి కూడా చాలామంది భక్తులు ఈ గుడికి వస్తారు అండ్ వాళ్ళ అనుభవాలు, వాళ్ళకి జరిగిన విశేషాలన్నీ మాతో పంచుకుంటారు. సో ఈ గుడికి ఇవాళ మీరు వచ్చి ప్రారంభించడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. మాకు ఇక్కడ కావాల్సిన వనరులు ఏ అవసరమైన మీరందరూ సహకరిస్తారని భావిస్తున్నాం. చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉంది. మన ప్రాంతంలో ఎక్కడ లేని విధంగా స్వయంభూ అనంత పద్మనాభ స్వామి ఇక్కడ గత 800 సంవత్సరాల కిందట వెలిసినట్టు ఈ యొక్క ప్రాంతంలో ఒక నమ్మకం. మరి ఈ గ్రామం గుండెల గ్రామంలో ఈ అనంత పద్మనాభ స్వామి దేవాలయం పునర్నిర్మాణానికి పూర్తిగా అనితారెడ్డి గారు, అదేవిధంగా శ్యామసుందరెడ్డి అన్న గారు, సిద్ధార్థ రెడ్డి గారు, మిగతా గ్రామ పెద్దలందరూ కూడా వారికి చేదోడు వాదోడు ఉంటూ ఒక నియమ నిబంధనలతోని, భక్తి శ్రద్ధలతోని ముందు ఒక దేవాలయం బాగా అభివృద్ధి చేసింది. వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తాను. ఈ స్వయంభూ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి గౌరవ పెద్దలు తెలంగాణ రాష్ట్ర స్పీకర్ ప్రసాద్ అన్న గారికి, అదేవిధంగా ప్రకాష్ అన్న గారికి, అదేవిధంగా వంశన్న గారికి, ఈ ప్రాంతం నుంచి ఇచ్చేసినటువంటి అనంత పద్మనాభ స్వామి యొక్క భక్తులందరికీ, ప్రెస్ మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈ ప్రాంతం మనందరూ తెలుసు, ఒక నమ్మకం. అనంత పద్మనాభ స్వామి దేవాలయానికి వచ్చి ఇక్కడ గతంలో ఒక 5-6 సంవత్సరాల కిందట ఏమీ లేకుండా అడవిలాగా చెదాచెదరమై ఉంటా ఉండే. కానీ భక్తులకు అపారమైన నమ్మకం. ఏ పనులు వారికి దర్శించుకొని ఏ పని మొదలుపెట్టినా సఫలీకృతం అవుతూ ఉన్నాయి. కాబట్టి రాజకీయంగా కానీ, వ్యాపారస్తులకు కానీ, ఇంకా వేరే కుటుంబ సమస్యల మీద ఈ యొక్క అనంత పద్మనాభ స్వామి దగ్గరకు వచ్చి మొక్కుకొని వారికి ఏది కోరుకుంటుంది జరుగుతూ ఉంది. దేశంలో ఎక్కడ లేకుండా ఎక్కడైతే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఎంతైతే ప్రతిష్టాత్మకంగా అయిందో, రేపు భవిష్యత్తులో కూడా
ఈ యొక్క టెంపుల్ అంత అపారమైన నమ్మకం, ఒక మైమగల టెంపుల్గా వెదజల్లబోతూ ఉంది. కాబట్టి మరి ఇంత మంచి కార్యక్రమం, ఒక సౌమ్యుడు, ఒక భగవంతుడు అంటే నమ్మకం, ఒక ఆరాధ ద్వయమంగా చూసి దేవాలయాలను స్పీకర్ గారు మీ అందరికీ తెలుసు, చాలా సౌమ్యుడు, వారు వచ్చి వారి చేతుల మీదుగా, అదేవిధంగా మా మచ్చలేని నాయకుడు మా వంశీచంద్రరెడ్డి గారు, అందరికీ ఆమోదయోగమైన వ్యక్తి ప్రకాష్ అన్న గారు, అందరిలో నేనే చిన్నోని కాబట్టి ఇక్కడికి ఇచ్చేసినటువంటి వాళ్ళు మంచి అస్త్రాలని నిజంగా శ్యామన్న కానీ అన్నతక్క కానీ వీళ్ళందరూ అనుకుంటారు. దీనికి ఒక ప్రతిష్టత తేవాలి, అంటే ఒక మంచి సన్మార్గంలో నడపాలి, మన ప్రాంతాన్ని కూడా ఒక భక్తి శ్రద్ధలకు నిలయం చేయాలి. ఆ భగవంతునికి ఇంకా ఏమైనా ఈ ప్రాంతంలో చిన్న చిన్న అవసరాలున్నా మేమందరం కూడా సహకరిస్తాం. వారు ఒక్కరి మీదనే కాకుండా చైర్మన్ గారు అన్నట్టుగా తప్పకుండా మా సాయశక్తుల గుర్తభక్తితోని మాతోనయ్యే కార్యక్రమాలు కూడా భవిష్యత్తులో చేపడతాం. ఏదేమైనా ఈ యొక్క సనాతన ధర్మం, ధార్మిక శక్తితోని మనమందరం కూడా ఒక మంచి మార్గం, ఒక ధర్మం, ఒక న్యాయం, ఒక నీతిగా మనమందరం పుట్టుకతో ఏమి రాదు, మనకు పుట్టుకతో ఏమి రాదు. మనకు భగవంతుడు మెచ్చే కార్యక్రమాలు చేయాలి. ఇలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ కార్యక్రమం జరుగుతున్నందుకు చాలా సంతోషం. ఇందులో ఈ ప్రారంభోత్సవంలో స్థానిక ఎమ్మెల్యేగా నన్ను కూడా ఇందులో భాగస్వామ్యం చేసినందుకు చైర్మన్ గారికి, శ్యామన్నకు, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు. స్థానిక శాసనసభ్యులు నన్ను ఇక్కడ రప్పించి ఈ స్వయంభూ అనంత పద్మనాభ స్వామిని దర్శించుకునే విధంగా చేసినందుకు, మిమ్మల్ని అందరికీ కలుసుకునే భాగ్యం కలిగించినందుకు మరి వారికి ముందుగా నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ వికారాబాద్లో ఉన్నది. వికారాబాద్లో ఉన్న టెంపుల్కు మరి కేరళలో ఉన్న అనంత పద్మనాభ స్వామి టెంపుల్కు కింది నుంచి బొయ్యారం ఉన్నది. అక్కడ కూడా స్వయంభూ అనంత పద్మనాభ స్వామి టెంపులే. మరి అక్కడ ఉన్నది, మరి వారికి ఎట్లొచ్చిందో ఈ ఆలోచన నాకైతే తెలియదు. కానీ మళ్ళా నా దగ్గర ఉన్న అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఈడ కూడా అనంత పద్మనాభ స్వామి టెంపుల్ను దర్శించుకునే విధంగా శంకరన్న చేసినందుకు, మరి ఇక్కడ ఈ పింజర్ల గ్రామంలో ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ ఇది మొత్తం అడవి ప్రాంతంగా ఉండేనంట. భక్తులు కూడా రానికి కష్టమైన పరిస్థితి ఉండే. మరి అట్లాంటి పరిస్థితులలో అనితారెడ్డి గారు, శ్యామ్ సుందర్ రెడ్డి గారు కానీ, సిద్ధార్థ రెడ్డి గారు కానీ, మరి స్థానిక శాసనసభ్యుల సహకారంతో జనార్దన్ రెడ్డి గారు కానీ, మరి గ్రామస్తులు ఇంత పెద్ద ఎత్తున దీన్ని అభివృద్ధి చేయడము చాలా అభినందనీయం. మరి ప్రభుత్వ పరంగా కూడా స్థానిక శాసనసభ్యులు ఈ గుడికి సాయం చేసే విధంగా, ఎందుకంటే CGF ఫండ్ అని ఉంటుంది, ఆ CGF ఫండ్లకి వెళ్ళి కూడా ఈ గుడి నిర్మాణం కానీ లేకుంటే అభివృద్ధి కార్యక్రమంలో కానీ మనము ప్రభుత్వ పరంగా కూడా తీసుకోవచ్చు. వారికి కావాల్సిన సాయం మా వంతు సహకారం వారికి తప్పకుండా అందిస్తామని చెప్పేసి తెలియజేస్తూ, మరి దీన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి, ఈ రాష్ట్రంలోనే పెద్ద ఎత్తున అభివృద్ధి ఎట్లయితే వికారాబాద్లో ఫ్రైడే, సాటర్డే, సండే ఇంచుమించు 25 నుంచి 30 వేల మంది దర్శించుకోనికి వస్తారు. అదేవిధంగా అట్లా టూరిజం పెరగాలి అనే ఉద్దేశంలో ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయాలనే ఆలోచన స్థానిక శాసనసభ్యులు గారికి ఉన్నది. వారికి తప్పకుండా అన్ని విధాలుగా డాక్టర్ వంశీచంద్రరెడ్డి గారు కానీ, నేను కానీ, మా ప్రకాష్ గౌడ్ గారు తప్పకుండా వారి వెంబడి ఉండి ఈ గుడి అభివృద్ధి కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తాము. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మొక్కేటప్పుడు భగవంతుని ఒకటే కోరుకున్నాము, ప్రజలు తెచ్చుకున్న ప్రభుత్వము, ప్రజలు తెచ్చుకున్న ముఖ్యమంత్రి, ప్రజలకు 6 వాగ్దానాలతో పాటు బ్రహ్మాండమైన మేనిఫెస్టో ఆ రోజు ఎలక్షన్లలో పెట్టడం జరిగింది. మరి నేను భగవంతుని ఒకటే కోరుకున్నా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి ఆరోగ్యం కానీ, ఆయుష్ కానీ, ప్రజలకు ఇచ్చిన మాట కానీ, ఈ 6 గ్యారెంటీలు కానీ, మేనిఫెస్టోలో ఉన్న విషయాలు కానీ ప్రజలకు అందే విధంగా ఆయనకు బలము చేకూర్చాలని చెప్పేసి, అదేవిధంగా మంత్రివర్గంలో ఉన్న మంత్రులకు అందరికీ
ముఖ్యమంత్రికి సహాయం చేసే విధంగా ఎమ్మెల్యేలందరూ ముఖ్యమంత్రికి తోడు ఉండాలి అని చెప్పేసి ఈ స్కీమ్స్ అన్నీ ప్రతి ఇంటికి అందే విధంగా చూడాలని చెప్పేసి అనంత పద్మనాభ స్వామిని కోరడమైనది. తప్పకుండా ఆ విధంగా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఏది కోరుకున్నా జరుగుతుందని చెప్పిండ్రు. ఇది నేను కోరుకున్నా. మరి ఈ ఏడాది లోపల మంచి వర్షాలు పడాలి, రైతులందరూ సుభిక్షంగా ఉండాలి, ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి అనే మాట కూడా కోరుకున్నా. మరి ఆ విధంగా జరగాలని చెప్పేసి స్వామిని కోరుకుంటూ ఈ అవకాశాన్ని కలిగించినందుకు మరొకసారి మా శంకరన్నకు మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.